ఈ వీకెండ్‌లోని ఇరాన్ పైన బిగ్ అటాకే చేయడానికి ఇజ్రాయెల్ అయితే రెడీ అవుతున్నట్టుగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇజ్రాయెల్ ఇలా ఇరాన్ పైన అటాక్ చేయడానికి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో యూఎస్ ఒప్పుకుంటదా లేదా? అసలు పీస్ టాక్స్ ఎంతవరకు వచ్చాయి? అండ్ వీటి యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక 2 స్టాక్స్ పైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ స్టాక్స్ ఏవి, అసలు వాటిపైన ఎందుకు ఇంత ఇంపాక్ట్ పడొచ్చు అన్నది డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 982 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,681 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 275 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,897 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.17% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.38% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ థింగ్, నిన్న నైట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ఇరాన్ కి చెందినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ మైన్స్ పెట్టేస్తున్నాయి. అంటే సీ మైన్స్ ఉంటాయి కదా, లాస్ట్ టైమే మనం మాట్లాడుకున్నాం వీటి గురించి. ఆ సీ మైన్స్ పెడుతున్నాయంట. సో అటువంటి సీ మైన్స్ పెట్టేటువంటి ఎలాంటి ఇరాన్ కి చెందినటువంటి బోట్ అయినా సరే ఆ బోట్ ని బ్లాస్ట్ చేశామని చెప్పి నేను యుఎస్ నేవీకి ఆర్డర్ చేశానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. దీంతో పాటుగా ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మాతోని ట్రేడ్ డీల్ అయితే చేసుకోవాలి, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా యుఎస్ నేవీ చేతిలో ఉన్నదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరొక ట్వీట్ కూడా వచ్చింది. దీంతో పాటుగా అసలు మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి మరొక రీజన్ ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఇజ్రాయెల్ కి చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ఇరాన్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ మళ్ళీ రెడీగా ఉన్నది అండ్ మేము ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఈసారి మేము అటాక్ చేస్తే ప్రీవియస్ అటాక్ లా ఉండదు, ఈసారి అటాక్ ప్రీవియస్ దానికన్నా కూడా చాలా దారుణంగా ఉంటది అండ్ ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి పడేస్తాం. ఓన్లీ థింగ్ మేము వెయిట్ చేస్తుంది ఏంటంటే యుఎస్ దగ్గర నుంచి అప్రూవల్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నాం. యుఎస్ దగ్గర నుంచి వన్స్ అప్రూవల్ గనక వచ్చినట్లయితే ఇరాన్ ని డిస్ట్రాయ్ చేసేస్తాం అని చెప్పేసి ఇజ్రాయెల్ దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో ఇప్పటికి కూడా ఇరాన్ పీస్ టాక్స్ కి రావట్లేదు కదా యుఎస్ తో పీస్ టాక్స్ గురించి. సో రాకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఏమైనా ఇజ్రాయెల్ కి ఈ అప్రూవల్ ఇస్తారా? అప్రూవల్ ఇచ్చినట్లయితే వీకెండ్ లోని ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపి మరొక్కసారి ఇరాన్ పైన అటాక్ చేయొచ్చేమో అని చెప్పి భయాలతోనే ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లో మనకంత ప్రెషర్ కనపడింది. ఈవెన్ మార్కెట్ అనే కాదు, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంటర్నేషనల్లీ గోల్డ్ ప్రైస్ కూడా మళ్ళీ పడుతుంది. దానికి కారణం ఈ ఇష్యూ ఇప్పటికీ కూడా సార్ట్ అవుట్ అవ్వకపోవడం. సో ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వకుండా ఇలాగే కంటిన్యూ అయితే క్రూడ్ ప్రైస్లు అయితే ఎలివేట్ అయి ఉంటాయి కదా. క్రూడ్ ప్రైస్లు పెరిగినట్లయితే ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది, అన్ని కంట్రీస్లోని ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది అండ్ రేట్ కట్స్ కూడా డిలే అవ్వచ్చు కదా. అదే జరిగినట్లయితే గోల్డ్ రిలేటెడ్గా అది నెగిటివ్ అవుతుంది కాబట్టి గోల్డ్ ప్రైస్లో కూడా మనకు ఆ ఫ్లక్చుయేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీకెండ్లో ఏమైనా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన అటాక్ చేస్తాయా ఆర్ఎల్స్ ఇరాన్ పీస్ టాక్స్ కి ముందుకు వస్తుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఉన్నది కదా, ఇక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ అయితే కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ విధిస్తుందంట. అంటే ఎవరు వెళ్లకుండా అది రిస్ట్రిక్షన్స్ విధిస్తుందంట. మైట్ బి వాళ్ళు ఏమైనా ఇరాన్ యుఎస్ మధ్యన పీస్ టాక్స్ ఈ వీకెండ్ లో అవ్వచ్చు అని చెప్పి పాకిస్తాన్ అయితే నమ్ముతున్నట్టుంది. బట్ చాలా సార్లు పాకిస్తాన్ అలా హోప్స్ పెట్టుకున్నా ఇప్పటికి కూడా ఇరాన్ అయితే వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే యుఎస్ పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ ఇరాన్ కి అయితే నచ్చట్లేదు. సో ఈ కండిషన్స్ ఇప్పటికీ యుఎస్ వెనక్కి అయితే తీసుకోలేదు. సో యుఎస్ వెనక్కి తీసుకోకపోయినా కూడా ఇరాన్ ఈ పీస్ టాక్స్ కి ముందుకు వస్తుందా రాదా అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ సిచ్యువేషన్ వలన క్రూడ్ ప్రైస్లు ఇంతలా పెరిగి ఉంటున్నాయి కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా మన ఇండియా పైన అయితే పడుతుంది. దాంతోనే వేరియస్ బ్రోకరేజెస్ ఇప్పుడు మన ఇండియన్ ఈక్విటీస్ అయితే డౌన్ గ్రేడ్ చేస్తున్నాయి. నిన్నే హెచ్ఎస్బిసి వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జేపీ మార్గన్ వాళ్ళు కూడా మన ఇండియన్ ఈక్విటీస్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఒకవేళ క్రూడ్ ప్రైస్లు ఇలాగే పెరుగున్నట్లయితే మన కంట్రీలో ఉన్నటువంటి చాలా కంపెనీస్ దాని వలన స్ట్రగుల్ అవుతాయి. దానివల్ల ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ మన ఇండియన్ ఈక్విటీస్ అయితే వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. సో ఈ వీకెండ్ లోని పీస్ టాక్స్ కి ఏమైనా ఇరాన్ దగ్గర నుంచి సిగ్నల్స్ వస్తాయా లేదా అటాక్ జరుగుతుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే డెఫినెట్ గా మీకు వెంటనే మన వాట్సాప్ ఛానల్లో
లోని టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే లింక్స్ కింద ఉంటే వీడియో డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లోను ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక 2 కంపెనీస్ పైన అయితే బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు క్లియర్ గా కనపడుతున్నాయి. వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కొంతవరకు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉంటారు కదా. ఈ 2 కంపెనీస్ పేర్లు, ఒకటి ఐటీసీ, 2 గాడ్ఫ్రే ఫిలిప్స్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సిగరెట్స్ పైన 30-40% వరకు కూడా ఎక్సైజ్ డ్యూటీని February 1 నుంచి పెంచింది కదా. ఆ పెంచిన తర్వాత సిగరెట్ వాల్యూమ్స్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ప్రీమియం సిగరెట్స్ ఏవైతే ఉంటాయో వాటి రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి వీటి వాల్యూమ్స్ పైన బాగానే ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. సో దీనిలో భాగంగానే మార్చ్ లోనే ఆల్రెడీ సిగరెట్ వాల్యూమ్స్ తగ్గాయి. అండ్ ఈ ఏప్రిల్ లో కూడా సిగరెట్ వాల్యూమ్స్ నియర్లీ 20% వరకు కూడా తగ్గినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచిన తర్వాత ఈ సిగరెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందినటువంటి వేరియస్ సిగరెట్స్ పైన ప్రైస్లు అయితే అమాంతం పెంచేశారు. ఎస్పెషల్లీ వీళ్ళ ప్రీమియం సిగరెట్స్ లైక్ కింగ్ సైజ్ సిగరెట్స్ ఉంటాయి కదా, వీటి ప్రైస్ మనకి ఎక్సైజ్ డ్యూటీ పెంచక ముందు దగ్గరగా ఒక సిగరెట్ ప్రైస్ 20 రూపాయలు ఉంటే పెంచిన తర్వాత వాటి ప్రైస్ 25 రూపాయలకి రీచ్ అయిపోయింది. సో ఒక్కసారి ఒక్కొక్క సిగరెట్ పైన 5 రూపాయల ప్రైస్ పెరిగేసరికి ప్రీమియం కేటగిరీ నుంచి చాలా మంది లో కేటగిరీ సిగరెట్స్ ఉంటాయి కదా వాటికైతే మోతున్నట్టుగా. సో దాని వల్లనే ప్రీమియం కేటగిరీలోని సేల్స్ అయితే తగ్గుతున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. మెయిన్లీ ప్రీమియం కేటగిరీలో సేల్స్ తగ్గడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ కేటగిరీ నుంచే హై మార్జిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. హై మార్జిన్ జనరేట్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సేల్స్ తగ్గినట్లయితే డెఫినెట్ గా కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన బిగ్ ఇంపాక్ట్ పడచ్చు కదా. దట్టు ఐటీసీ వాళ్ళ సిగరెట్ రెవెన్యూస్ లోని 30% వరకు కూడా ఈ కింగ్ సిగరెట్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నది. ఇప్పుడు 30% కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఈ ప్రీమియం సిగరెట్ వాల్యూమ్స్ తగ్గిపోతే వీళ్ళ మార్జిన్స్ బాగానే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. సో ఈ సిగరెట్ ప్రైస్లు అంటే పెంచి ఇవి ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మనకి కమింగ్ క్వార్టర్స్ లో డెఫినెట్ గా ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ పైన బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళ వాల్యూమ్స్ తగ్గి వీళ్ళ నెంబర్స్ కమింగ్ క్వార్టర్స్ లో ఎలా వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయిన వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ అండ్ విక్రమ్ సోలార్, ఈ 3 కంపెనీస్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ మన ఇండియా, చైనాతో పాటుగా అదర్ కంట్రీస్ నుంచి యుఎస్ లోకి వీటి యొక్క ఇంపోర్ట్ చాలా చీప్ గా అవుతున్నది. సో అలా అవడం వలన అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయని చెప్పి యుఎస్ లోకల్ కంపెనీస్ అయితే యుఎస్ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టే కదంటే ఈ కంపెనీస్ పైన రిస్ట్రిక్షన్స్ విధించాలని. సో దాంతోనే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఇండియా, ఇండోనేషియాతో పాటు మరికొన్ని కంట్రీస్ నుంచి యుఎస్ లోకి వచ్చేటువంటి సోలార్ సెల్స్ అండ్ ప్యానల్స్ పైన 123% డ్యూటీస్ ని ఇంపోజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. ఇది జస్ట్ ఇంకా ప్రపోజల్ లో ఉన్నది. దీని రిలేటెడ్ గా ఫైనల్ గా డిసిషన్ July 1 కి తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన ఇండియా నుంచి సోలార్ సెల్స్ అండ్ ప్యానల్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేల్స్ పైన డెఫినెట్ గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లో మనకి కొంత ప్రెషర్ అన్నది కనపడింది. ఎస్పెషల్లీ ఈ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా వారీ ఎనర్జీస్ వాళ్ళ ఆర్డర్ బుక్ లో ఉన్నది కాబట్టి వారీ ఎనర్జీస్ పైన బిగ్ ఇంపాక్ట్ పడచ్చు. ప్రీవియస్ గా ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఏం షేర్ చేశారంటే వీళ్ళు యుఎస్ ఎక్స్పోజర్ బాగానే తగ్గించుకున్నాం అని అయితే వీళ్ళు షేర్ చేశారు కాబట్టి ప్రీమియర్ ఎనర్జీస్ పైన పడేటువంటి ఇంపాక్ట్ కొంచెం తక్కువే ఉంటుంది. దాంతోనే ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. అండ్ విక్రమ్ సోలార్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. సో దీని రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అంటే July 1 వరకు టైం ఉంది కదా, ఈ లోపు అంటే ఫైనల్ గా దీన్ని ఇంపోజ్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా యుఎస్ లో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కదా. దీనిలో భాగంగా ఈ సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఏమైనా నెగోషియేషన్స్ నడుస్తాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ నెగోషియేషన్ నడిచి ఇండియాని ఈ డ్యూటీస్ నుంచి యుఎస్ ఎక్స్క్లూడ్ కనుక చేసింది అనుకోండి, అప్పుడు ఈ కంపెనీస్ కి అది రిలీఫ్ అవుద్ది. కానీ అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే మనం నెగిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ యొక్క CEO అయినటువంటి డాక్టర్ వికాస్ గుప్తా గారు ఆయన పొజిషన్ కి అయితే రిజైన్ చేయడం జరిగింది. కాకపోతే స్మూత్ ట్రాన్సిషన్ కోసం అని చెప్పి June 30th వరకు ఈ పొజిషన్ లో ఆయన కంటిన్యూ అవబోతున్నారు. ఈయన న్యూ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కోసం ఈ రిజిగ్నేషన్ చేసినట్టుగా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఈయన రిజైన్ చేశారన్న అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే బాగా ప్రెషర్ గురైంది కదా.
దానికి రీజన్ ఈయన ఆల్కమ్ ల్యాబొరేటరీస్ యొక్క గ్రోత్ లోని చాలా కీ రోల్ ప్లే చేశారు. సో ఇటువంటి కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఆల్కమ్ నుంచి ఎగ్జిట్ అయినట్లయితే దానివల్ల కంపెనీకి కొంతవరకు అది నెగిటివ్ అవుతుంది కదా, దాంతోనే స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఇప్పుడు ఈయన పొజిషన్ లోని కొత్తగా ఎవరు వస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి అనంత్ రాజ్వాల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళకి చెందినటువంటి ఢిల్లీ ఆఫీస్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ కేసులోని రైడ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా జీ బిజినెస్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నేను ఈ వీడియో రికార్డ్ చేసే వరకు దీని రిలేటెడ్ గా అనంత్ రాజ్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. నిజంగా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. వీళ్ళు ఏదైనా తప్పు చేసినట్టుగా బయటపడినట్లయితే అది డెఫినెట్ గా అనంత్ రాజ్ వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ మార్కెట్ ఫాల్ లోని ఎఫ్ఐఎస్ అయితే మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు కదా. సో ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా మార్చ్ మంత్ లోని ఎఫ్ఐఎస్ ఒక 10 స్టాక్స్ లోని వాళ్ళ స్టేక్ నైతే పెంచుకున్నారు. ఈ స్టాక్స్ ఏవో మనం చూసినట్లయితే విశాల్ మెగామార్ట్ లోని ఎఫ్ఐఎస్ వాళ్ళ హోల్డింగ్ అయితే బాగానే పెంచుకోవడం జరిగింది. విశాల్ మెగామార్ట్ తర్వాత హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, క్లీన్ సైన్సెస్, యూపీఎల్ తో పాటుగా ఎక్యూటస్ కెమికల్స్, జీ షిప్పింగ్, ఐఎక్స్ తో పాటు టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ లోని ఎఫ్ఐఎస్ అయితే బై చేయడం జరిగింది. వీటిలో ఏ స్టాక్ లోని వీళ్ళు ఎంతెంత స్టేక్ పెంచుకున్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ సెల్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తుంది కదా. దీనిలో భాగంగా ప్రీవియస్ గా బిడ్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ బిడ్స్ అన్ని కూడా చాలా తక్కువకి కోట్ చేయడంతో గవర్నమెంట్ వాటిని అయితే ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకుంది. కాకపోతే దీని రిలేటెడ్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వర్క్ చేస్తున్నదని, ఇదైతే ప్రాసెస్ లోనే ఉన్నది, దీన్ని కంప్లీట్ గా అయితే క్లోజ్ చేసేలేదని చెప్పి ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చిందో దాంతోని ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి న్యూస్లు వచ్చినప్పుడు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఈ స్టేక్ సేల్ కి గవర్నమెంట్ ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ స్టేక్ సేల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం కంగారు పడిపోయి డెసిషన్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. దీంతో పాటు బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది. వేరియస్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటాయి కదా. ఇక పైన బ్యాంక్స్ ఒకే ఇన్సూరెన్స్ కంపెనీతో కాకుండా మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసే విధంగా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నది. దీనిలో భాగంగా బ్యాంకింగ్ కమిటీని గవర్నమెంట్ ఆల్రెడీ అపాయింట్ చేసింది. దాని రిలేటెడ్ గా వర్క్ అయితే నడుస్తున్నదని చెప్పి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ వేరియస్ బ్యాంక్స్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సెల్ చేసేందుకు గాను వీళ్ళు ఏవైనా అంటే రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత ఈజ్ చేసినట్లయితే డెఫినెట్ గా అది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అయితే పాజిటివ్. కాకపోతే ఎస్బీఐ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారు. బట్ ఈ రూల్ గనక వచ్చినట్లయితే వీళ్ళు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా రిమైనింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా సెల్ చేయొచ్చు. కాబట్టి అది ఎస్బీఐ లైఫ్ కి అయితే కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ మోటార్స్ వాళ్ళు టాటా ఎలక్సీ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా టాటా ఎలక్సీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ వాళ్ళ కోసం అని చెప్పి పూణేలోని జేఎస్డబ్ల్యూ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ సెంటర్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ సెంటర్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ ఏఐ పవర్డ్ మొబిలిటీ సొల్యూషన్స్ అయితే డెవలప్ చేయడంతో పాటు సపోర్ట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జేఎస్డబ్ల్యూ మోటార్స్ తోని కొత్త కొలాబరేషన్ ఏదైతే అనౌన్స్ చేశారో ఇది టాటా ఎలక్సీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ వార్ వలన లాజిస్టిక్ నెట్వర్క్ ఇష్యూతోని గ్లోబలీ సప్లై చైన్ అయితే దెబ్బతిన్నది కదా. దీంతో వేరియస్ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఆల్కలీ అమైన్స్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళకి అమోనియా సప్లై రిలేటెడ్ గా స్టిల్ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతున్నది. కానీ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత ఇంప్రూవ్ అయింది. దీంతో వీళ్ళ అమోనియా బేస్డ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని గ్రాడ్యువల్ గా వీళ్ళు రీస్టార్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు రీస్టార్ట్ చేస్తున్నా కూడా స్టిల్ కొంత అన్సర్టనిటీ కంటిన్యూ అవుతున్నది కదా. సో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో అప్పటి వరకు కూడా వేరియస్ కంపెనీస్ పైన ఈ ఇంపాక్ట్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 138 crores. దీనిలో భాగంగా మహారాష్ట్ర స్టేట్ లో ఉన్నటువంటి వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ లోని వీళ్ళు 25 years పాటు ఇక్కడ కనపడుతున్నటువంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ అంగోలా వాళ్ళు ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ అండ్ యాక్సెస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏదైతే టెండర్ కండక్ట్ చేశారో దానిలోని వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళ బిడ్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క బిడ్ కాస్ట్ 72,359,600
$639. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అయినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ కోయంబత్తూర్ క్యాంపస్ లోని ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కమెన్స్ చేశామని, దీనిలోని 2 మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అయితే ఉన్నట్టుగా, దీని ద్వారా ఇండియా అండ్ గ్లోబల్ క్లయింట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేయబోతున్నట్టుగా L&T వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కొత్త సెగ్మెంట్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో ఇక్కడ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్స్ గనుక వచ్చినట్లయితే అది L&T వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ లో 13.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్ ఇయర్ లో 33.49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రెసెంట్ వీళ్ళ బిజినెస్ లోని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ 25 to 30% ఉంటే దాని యొక్క కంట్రిబ్యూషన్ 50% వరకు కూడా పెంచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నామని, అండ్ వీళ్ళు 30% ప్లస్ ROCE ని టార్గెట్ చేస్తున్నట్లుగా, అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఫైనాన్షియల్ ఇయర్ 28 కల్లా 1100 crores కి రీచ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 ప్యాట్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో దాంతోనే ఈ రోజు సెషన్ లోని హిమాద్రి స్పెషాలిటీ స్టాక్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ LTI మైంట్రీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ లో 15.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ ఎబిటా లోను ప్యాట్ లోను ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా డ్రాప్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 4.3% డ్రాప్ అయింది. ఈ క్వార్టర్ లోనే వీళ్ళు 13 న్యూ క్లయింట్స్ యాడ్ చేయడం జరిగింది. దీంతో ఓవరాల్ వీళ్ళ క్లయింట్ నెంబర్ 751 కి రీచ్ అయింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ అట్రిషన్ రేట్ 13.3% గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో LTI మైంట్రీ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సెయింట్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ లో జస్ట్ 1.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ లో 9.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సెయింట్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు బైబ్యాక్ ప్రపోజల్ ను కూడా అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా 720 crores బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు టెండర్ రూట్ లో ఈచ్ షేర్ ని 1125 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సెయింట్ లిమిటెడ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ IEX వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లో ఇయర్ లో 24.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెవెన్యూస్ లో ఇయర్ లో 12.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 10.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే IEX రిలేటెడ్ గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ కన్సర్న్ ఈ క్రెక్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. వన్స్ ఆ మార్కెట్ కప్లింగ్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అన్నది జరుగుతుంది. కాబట్టి IEX వాళ్ళ వాల్యూమ్స్ అయితే కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతోనే మనకి IEX స్టాక్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి రీసెంట్ గా సిల్వర్ ప్రైసులు బాగా పెరిగాయి కదా, అంటే లాస్ట్ క్వార్టర్ స్టార్టింగ్ లో అదేను. సో ఈ సిల్వర్ ప్రైసులు బాగా పెరగడంతో ఓవరాల్ గా హిందుస్థాన్ జింక్ వాళ్ళ నెంబర్స్ అయితే బానే వచ్చాయి. ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ లో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లో 61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ప్యాట్ లో కూడా ఇయర్ లో 68% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ గ్రీన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ లో వీళ్ళ ఎనర్జీ సేల్స్ లో కూడా 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు జస్ట్ 5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 514 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.